ఓకే, నేను ఇప్పుడు మీకు మైక్ ఇస్తాను, మీ చేతికి మైక్ ఇస్తాను. మీ సర్లే తల్లి, వదిలే వదిలే వదిలే, లేదులే, ఓకే, నో ప్రాబ్లం, వచ్చేస్తాను. మీకు మైక్ ఇస్తాను. మీ అనుభవం 1-2 మాటల్లో మీరు చెప్పాలా. ఈ ఈ వేదిక మీకు ఎట్లా ఉపయోగపడింది, మీరు ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి స్థాయిలోకి వేదిక ఉండాలనుకుంటున్నారు, అయితే ఇంతకుముందు ఇలాంటి వేదికలు మీకు దొరికాయా, ఈ 3 డిస్కస్ చేస్తూ ఒక చిన్న 2 మాటలు. ఓకేనా, అర్థమైంది కదా? యా, ఈ మైక్ కట్టించేది ఒక్కొక్కళ్ళు కెమెరా ముందుకు వచ్చి చెప్పండి, లైవ్ వెళ్తుంది. మధ్యలోకి వెళ్ళిన ఆయన, మధ్యలోకి వెళ్ళి త్వరగా 1-2 మాటలు అంతే. బ్యాక్కి వెళ్ళండి. ఓకే. నా పేరు మేరీ అండి. మరి దానియేలు బ్రదర్ గారని మా అన్నయ్య గారు తీసుకొచ్చారు. నేను ఎక్కడ ప్రేయర్స్ అయినా వెళ్ళేదాన్ని, నన్ను తీసుకెళ్ళేవారు సాంగ్స్ పాడడానికి. దేవుడిచ్చిన ఆధిక్యత అండి. మరి ఎక్కడ ప్రేయర్ అయినా సింగర్గా తీసుకెళ్ళి, నెక్స్ట్ టైం ఏంటంటే మళ్ళీ ఇది 2వ ట్రిప్గా దేవుడు నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చారండి. మరి ఎంతో దేవునికి మహిమపరుస్తున్నాను, దేవుని ఎంతో ఆనందిస్తున్నాను. మళ్ళీ ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తే మళ్ళీ ఆ సమయం దేవుడు ఈ సమయంలో నాకు ఏర్పాటు చేశారండి. ఊహించలేదండి నేనైతే ఇలా వస్తాను, పాడతాను, ఈ సమయం ఏర్పాటు అవుద్దని కూడా నేను అనుకోలేదు. మరి దేవుడు ఎప్పటికైనా ఆ సమయం ఇస్తాడని ఎదురు చూస్తే ఈ రోజుకి దేవుడు ఆ సమయం. రాష్ట్ర స్థాయి పోటీలలో ఎప్పుడైనా పాల్గొన్నారా? లేదు సార్. జరిగినాయా ఎప్పుడైనా? లేదు సార్. ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం సార్. క్రైస్తవ పాటల పోటీ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా కాదు, చర్చి కాదు, లేకపోతే మన ఊరు కాదు. మీరు ఇప్పుడు ఏ వేదిక మీద నుంచున్నారంటే రాష్ట్రంలో నుంచి ఎవరెవరు బెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ రాబోతూ ఉంటారు, వాళ్ళ మధ్యలో మీరు పాడబోతూ ఉంటారు కదా. పెద్ద జడ్జిలు వస్తారు, రచయితలు వస్తారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తారు కదా. ఎట్లా ఉంది? ఆనందమే సార్. మంచిదేనా? మంచిది. ఓకే, నెక్స్ట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. యా. అందరికీ వందనాలండి. ఈ స్టేజ్లో నేను నిలబడ్డం దేవుని కృప. ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు చాలా పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్. కేవలం నేను దేవుని మహింపరచడానికి ఇక్కడ పాడాను, ప్రైజ్ కోసం అయితే కాదు. కానీ ఈ విధంగా నేను దేవుణ్ణి ప్రకటిస్తున్నాననే తృప్తి అయితే నాకుంది. ప్రైజ్లా. యా, వెరీ గుడ్. నెక్స్ట్. దేవునికి స్తోత్రం. కొంచెం వెనక్కి వెళ్ళి తల్లి. ఓకే. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం, ఎప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇలా స్టేజ్ మీద కూడా ఎప్పుడు ఉండలేదు. అసలు యాక్చువల్లీ నేను పాట పాడేటప్పటికి షివరింగ్ అవుతానేమో అనుకున్నాను, కానీ దేవుని కృప వల్ల కొంచెం భయం కూడా అసలు అనిపించలేదు. దేవుని కృప వల్లనే నాకు ఇలా అయ్యింది. ఈ ముందు వరకు నాకు చాలా ఇష్టం సినిమా పాటలు అంటే, కానీ దేవుని కృప వలన. సినిమా పాటలు పాడేదానివా? పాడేదాన్ని. ఎన్ని పాటలు పాడే ఇప్పటికి? అందరూ నువ్వు సింగర్ అవుతావు ఎప్పటికైనా అనేవారు సార్. అయితే 2 years అవుతుంది. అంటే అపవాది నిన్ను అట్లా లాగాలనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి. అందుకే దేవుడితో పెట్టుకోబాకు. దేవుని కృప వల్ల 2 years అవుతుంది రక్షణ పొంది. ఇక్కడి నుంచి అనిపిస్తుంది ఎక్కడ ఏ ప్రోగ్రాం ఏదవ్వని, ఎంత దూరం అవ్వని వెళ్ళాలని ఆసక్తి ఉంది. అది డబ్బులు ఎంత ఖర్చు అవ్వని దేవుని కోసం పరిగెడితే ఆయనే ఇస్తారు కదా అని ఒక నమ్మకం ఉంది. థ్యాంక్స్ అండి. ప్రైజ్ గాడ్. ఓకే, సినిమా పాటలు మానేస్తున్నావా? మానేశానండి. నిర్ణయం తీసుకున్నావా? తీసుకున్నా. చాలా మంది చూస్తున్నారు. ప్రాణం పోయినా మరి ఇంకా దేవుని వైపు తప్పితే మరి ఇంకా ఎవరి వైపు వెళ్ళను. ప్రాణం పోతే ఎలాగో దేవుని దగ్గరికి వెళ్తాం కదా. అంతకు ముందు వరకు మాత్రం దేవుని పనే చెయ్యాలి. ప్రాణం ఉన్నంత వరకు దేవుని పనే చెయ్యాలి. అంతేనా? అంతే. వెరీ గుడ్. నిర్ణయం తీసుకున్నావా ఇప్పుడు? తీసుకున్నాను. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్.
ఈ ప్రోగ్రాం అనేది జరగడం మొట్టమొదటిసారి సార్. వెనక్కి కొంచెం. యాక్చువల్గా ఈ సినిమా పాటలకైతే మనకి ఎక్కువగా కంటెస్టెంట్స్ని చూసినప్పుడు మాకు కూడా ఇలా ప్రోగ్రామ్స్ ఉంటే బాగుంటుందని అనుకునేదాన్ని. కానీ నేనైతే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ గిఫ్ట్ మనీ కానీ గిఫ్ట్స్ కానీ సో మెనీ తీసుకున్నాను. కానీ ఇలా దేవుడి పాటల పోటీ అనేది పెట్టడం మొట్టమొదటిసారి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. నేను మీకోసం చాలా శ్రమపడి అందరినీ కూడా ఫోన్ చేసి ఇక్కడికి రప్పించాను, అక్కతో సహా. అక్క అయితే అసలు రానంది ముందు. ఓకే. కానీ నేను అన్నాను, మనకి గిఫ్ట్ మెయిన్ కాదు, మన టాలెంట్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి. దేవుడు మనకి ఇచ్చిన వరాన్ని దేవుని ప్రజల ముందు మనం పాడాలి. ఇప్పుడు ఫిలిం సాంగ్స్ అంటే మ్యారేజెస్కి వాటికి చాలామంది పాడుతూ గంతులు వేస్తున్నారు. కానీ మనం స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవ్వకూడదు. ఇలా మనం దేవుని సేవలో వాడబడాలి. సినిమా పాటల కంటే ధీటుగా మన దేవుని పాటలకి మైమర్చిపోవాలి ప్రజలంతా కూడా. ఆ విధంగా ఉండాలనే కోరిక మాలో, మా కోరికని మీరు తీర్చారు. మేము ఎంతోమందికి మేము తెలుస్తాం. ఇప్పుడు మా టాలెంట్ అనేది తెలుసు. 4 గోళ్ల మధ్యలో కలిసిపోకుండా స్కూల్లో ఎలాగైతే మేము పేరెంట్స్కి ఒక 1100 మంది స్కూల్లో నేను వర్క్ చేస్తున్నాను. వాళ్ళందరికీ కూడా నేను జనగణమన పాడేటప్పుడు కానీ, వందే మాతరం పాడేటప్పుడు కానీ, దేశభక్తి గీతాలు పాడేటప్పుడు కానీ అలా ఉండిపోతారు. కానీ ఈరోజు దేవుడి పాటలు పాడుతూ నేను అందరికీ తెలియడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా ఇంట్లో కూడా ఒక దైవజనులు ఉన్నారు. మాది కూడా ఆశీర్వదింపబడిన కుటుంబం. ఎందుకంటే మా బ్రదరు పిహెచ్డి చేసి శ్రీలంకలో ఉన్నారు. ఇప్పుడు ఆయన దేవుని సేవ చేస్తున్నారు. మా అమ్మగారు రోజు కూడా 2 గంటలు చర్చిలోనే ఉంటారు. ఉన్న ఇంటిని స్థలాన్ని అమ్ముకుని చర్చి ముందు ఇల్లు కట్టుకుని మరీ 2 గంటలు ఉంటారు. ఆవిడ ప్రార్థన వల్ల ఈరోజు మేము ఇలా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక అయితే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ఉపయోగకరమైనది. ఎంతో మోగబోయిన గొంతుల్ని మీరు బయటకు తీసుకొచ్చారు. 4 గోళ్ల మధ్యలో ఉండిపోయారు చాలా మంది సింగర్స్, చాలా బాగా పాడేవాళ్ళు. వాళ్ళ టాలెంట్ అనేది బయటకు తీసుకొచ్చారు మీరు. ఎంతోమంది అడిగారు ఇలా పాడండి అలా పాడండి, కానీ బయటకు ఎలా ఎవరు తీసుకొస్తారు, ఎలా వెళ్ళాలి? నేను అక్కతో చాలాసార్లు అన్నాను. మార్నింగ్ పాడిన సారు శ్యామ్ కూడా నేను అన్నాను, మనం ఒక ప్రోగ్రామ్ అనేది పెడదాం. అది బయట వాళ్ళు అమౌంట్ కనుక్కున్నాం, ఏమనుకున్నాను టాలెంట్ ఉంది. అలాంటప్పుడు ఎవరేమనుకుంటే ఐ డోంట్ కేర్, నేను దేవునికి సేవ చేస్తున్నాను అంతే. దాన్ని ఇలా మనం వెనక ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం. ఇప్పుడు మనకి ఇచ్చారనుకోండి, గిఫ్ట్గా ఇస్తారు, దాన్ని కాదనం కదా. అది అమౌంట్ కోసం ఎందుకు అవుతుంది? దేవుని కోసం వాడబడుతున్నాం అంతే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. దేవునికి స్తోత్రం. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవదాస్ అన్నయ్య గారికి వందనాలు. దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడిచ్చిన నోరు దేవుని పని కొరకు ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే యవ్వనస్తులు ఎక్కువగా చెడు వైపు ఆకర్షిస్తున్నారు. ఎటువైపు? చెడు అంటే మూవీస్, అదర్ సాంగ్స్, అట్రాక్షన్లు, లోక ఆశలు, ఇలా రకరకాలుగా పేరెంట్స్ చెప్పినవి వినకుండా. కానీ ఇంత మంచి వేదికను మీరు ఏర్పరిచినందుకు, యవ్వనస్తుల బిడ్డలు ఇక్కడికి వచ్చి పాడినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవదాస్ అన్నయ్య గారికి అందరం. పైకి స్విచ్ ఆన్ చేయండి. పైకి. దేవుని నామానికి నా వందనాలు, అయ్య గారికి నా వందనాలు. నేను చాలా అంటే సభల్లో పాడాను, కానీ ఏదైనా సౌండ్ సిస్టమ్ ఉంటే ఏ పాట ఎలా పాడినా బాగుంటుంది. నేను చాలామందికి చెప్పాను ఇలాగ సాంగ్స్ పోటీలు అవుతున్నాయి అంటే, ఎవరు రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మ్యూజిక్ ఏముండదు కదా, ఎలా పాడినా అంటే నేను కూడా అనుకున్నాను, నేను ఎలా పాడతాను దేవుడా? పోన్లే, దేవుడు ఇచ్చినది ఏదైనా సరే దేవుని మహింపరచడానికి, ఏదైనా గిఫ్ట్ ఇది కాదు కదా, దేవుని చిత్తం అయితే ఇంకా ముందుకు వెళ్తామేమో అనేసి నేను వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పాడిన ప్రతి ఒక్కరు కూడా పోటీల్లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు. నెక్స్ట్. దేవుని నమ్మకం వందనాలు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినట్టు మీ అందరికీ, అలాగే ముఖ్యంగా అన్న మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి
నేను ఒక మాట అయితే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మా పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఏమిటంటే అది ఆరోగ్యం ఉంటుండగానే దేవుణ్ణి మనం కనపరచాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి అన్నటువంటి ఒక విధమైనటువంటి మాట నాకు చెప్పినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా కూడికల్లోనూ, చాలా స్టేజ్ల్లోనూ, అలాగే చాలా చర్చెస్లోనూ కూడా నేను పాటలు పాడుతూ ఉన్నాను. నాకు చాలా మంచి ప్రోత్సహించేవారు అన్నమాట. అయితే మంచి మంచి స్టేటస్లు, మంచి మంచి స్టేజ్లు పైన పాడుతున్నావు కదా, మీకు ఒక గొప్ప అవకాశం ఉంటే వెళ్తావా లేదా అని అడిగితే, మరి మా స్టేటస్ చూస్తే నేను ఒక శానిటైజర్ వర్క్ చేస్తున్నాను మున్సిపాలిటీలో, అయితే అంత పైకి నేను వెళ్ళలేను అని అనుకున్నప్పుడు, అయితే నేను జస్ట్ 2 అవర్స్ ముందు నేను లైవ్ చూశాను. చూడడం ద్వారా ఇది గొప్ప అవకాశం అలా ఉందని చెప్పి వెంటనే ఆ డ్యూటీకి సెలవు పెట్టి ఆఫ్టర్నూన్ వెళ్ళకుండా వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే తద్వారా మీ అందరితో కూడా పాల్గొని మంచి పాట పాడడానికి అవకాశం ఇచ్చాడు. అయితే ఈ అవకాశం చాలామంది కోల్పోయి ఉన్నారు. అయితే తెలియక చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. మరి ఇంకా లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కనుక ఈ లింక్ ఇంక షేర్ చేస్తాం. ఇంకెప్పుడైనా అటువంటి అవకాశాలు ఉంటే మాకు ముందుగా తెలియజేసినట్లయితే దాన్ని మేము స్టేటస్గా పెట్టి చాలామందితో మేముగా వాళ్ళకి ప్రోత్సహిస్తాం. అలాగే మొత్తం విజయ్ ఇక్కడ అంతా పాంప్లెట్లు పంచారు అందరు చర్చి పాస్టర్స్ అందరికి. సార్ నిజం చెప్తున్నాం, మాకైతే మా స్టేటస్ లోకి అందరికి వచ్చేసింది. మా చర్చికి అయితే రాలేదు సార్, మా చర్చికి అయితే రాలేదు. సో మీకు ఎట్లా వచ్చింది వార్తది? పాస్టర్స్ ఫెలోషిప్ గ్రూప్లో నుంచి వచ్చింది అటు నుంచే. అందుకే సార్ 1 అవర్ ముందు నాకు తెలిసింది సార్, 2 అవర్స్ ముందు. ఇటువంటి ఆపర్చునిటీ కలిగించినందుకు మీకు అలాగే మీ బృందానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అయ్యగారు రెండోసారి ఇప్పుడు. సార్ థ్యాంక్ యూ సార్. మీరెవరెర్స్ అనేది బై డిగ్రీ కాదు, బై దిస్ డూయింగ్స్, మీ యొక్క ప్రయత్నం. చర్చ్ రిలేటెడ్ పీపుల్ అందరి దగ్గర నుంచి ఎవరికైతే ఆర్ట్లో ప్రవేశం ఉందో అందులో నుంచి మీరు జిస్ట్ ఆఫ్ ద జిస్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా ఆ మధురమైన గీతాల ద్వారా దేవుని స్తుతించడానికి కోసం అనేది మీ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మమ్మల్ని భాగస్థులు చేశారు, ఈ స్టేజ్ని ఇచ్చారు, మాకు అవకాశం ఇచ్చారు. We are thankful to you, sir. Praise God. Thank you very much, sir. Praise the Lord. Hallelujah. Yeah. దేవునికి స్తోత్రం. పాటలు మనము పాడుతుంటాము. నేను ఎప్పుడు కోరుకుంటాను ఏంటంటే పాటకి మనకి చాలా దగ్గర సంబంధం ఉండాలి. కీర్తించదా యేసురాజా నిన్నే కీర్తించదా, నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు అని మనం పాడుతాం. నిజంగా ఈరోజు అలాంటి వ్యక్తులే ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ గాడ్. చప్పట్లు కొడదాం ఒకసారి. అయ్యగారు పాట పాడినప్పుడు ఆయన బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్డ్ అయ్యి వచ్చి ఆయన పాడారంటే ఈ పాట నాకు జ్ఞాపకం వచ్చింది. నే ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నిన్నే కీర్తించింది. ఆ దేవుని బిడ్డలుగా మనందరికీ ఇలాంటి బాధ్యత మరొకసారి మీరు జ్ఞాపకం చేశారు సార్. చాలా సంతోషిస్తున్నాను ఈరోజు. ఇంకో కోరుకుండేది నాలో ఏంటంటే, మా పాస్టర్ అమ్మ గారు ఎప్పుడు మందిరంలో పాడుతారు, కానీ ఇలాంటి స్థలంలో ఎప్పుడు పాడలేదు. ఈరోజు ఆమెను కూడా తీసుకెళ్ళి అక్కడ మేము కూడా పాడాలనే సంతోషంతో వచ్చాము. చాలా హ్యాపీగా వెళ్తున్నాం సార్. సంతోషంగా వెళ్తున్నారా? చాలా సంతోషం. ప్రైజ్ గాడ్. ఇలాంటివి ఇక్కడ ఇలాంటి స్థలంలోనూ కాకుండా ఇంకా బహిరంగ స్థలాల్లో కూడా పెడితే ఇంకా బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. యా, స్తోత్రం. మాట్లాడండి, అమ్మగారికి ఇవ్వండి, అమ్మగారు మాట్లాడతారు. నేనైతే రావాలనుకోలేదు, నాకు తెలీదు. మా పాస్టర్ గారు చెప్పారు. మా పెద్ద అమ్మాయి శ్రీకాకుళంలో ఉంది. అమ్మాయి అన్నమాట, మీరు వెళ్ళండి, మా అమ్మ బాగా పాడుతుంది కదా నాన్న అనేసి, మా పెద్ద అమ్మాయి మా సంఘంలో నీకు చదువు లేకపోతే నువ్వు బాగా పాటలు పాడుతావు కదమ్మా, నువ్వు వెళ్ళమ్మా పర్వాలేదు అనేసి అంతే. అమ్మ నా భయం వేస్తుంది, నేను ఎలా పాడాలా అనేసి అంతే. పర్వాలేదు వెళ్ళమ్మా, నువ్వు ఎప్పుడు పాడుతావు కదా అనేసి అన్నది. అలాగే అంతే చెప్పారు, తీసుకొని వచ్చారు. వచ్చాను, ఏదో సంతోషంగా మేము ముందులా దేవుని సన్నిధిలోన ఇంత ఘనంగా ఇచ్చేయడం మాకు ఎంత సంతోషంగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్ రండి. అయ్యగారు వందనాలు. నాకైతే తెలీదు, మా బావగారు
ఏదో ఇంటికాడ మాట్లాడుతూ ఆయన ట్రై చేస్తున్నారు, అదే అవుతున్నారనమాట. రీల్స్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను తెలగలగ, రేపు ఇది ఉంది ఇక్కడ ఆడిషన్ ఉంది, పాటల పోటీ ఉంది, దేవుని పాటలు అన్నాడు. ఇప్పటివరకు నేను ఇంతవరకు కూడా నేను అనుకోలేదు, ఇప్పుడు మళ్ళీ డిసైడ్ అయ్యాను అంటే అందుకే కొంచెం తడబడ్డా. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాను. పాటలంతా నాకు చాలా ఇష్టం అయ్య గారు. ఈ వేదిక మీద రావడం అంతా నా నిజంగా ధన్యుడిని నేను. మీకు ధన్యవాదాలు, దేవునికి వందనాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. దేవునికి వందనాలు. నెక్స్ట్ దానైనా పండు. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినందుకు మొదటిగా దేవునికి వందనాలు, అట్లాగే అన్నగారికి కూడా వందనాలు. నేను ఎప్పుడు అనుకునేవాడిని ఇలాంటి మంచి అవకాశం ఎప్పుడైనా వస్తుందేమో అనేసి నేను ఎప్పుడు కూడా దేవునికి ప్రేయర్ చేసేవాడిని. అయితే ఇప్పుడు ఈ యొక్క మంచి సమయం నాకు ఇచ్చాడు దేవుడు. అందుకని ఇప్పుడు నేను చాలా అంటే సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేనెప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను దేవుని పాటలు ఎప్పుడు కూడా నేను పాడుతూ వెళ్తుంటానండి. అదేనండి, అది నా చిన్న మాటలు అంతే. ఓకే, నెక్స్ట్ రండి. థ్యాంక్ యూ సార్. ముందుగా త్రియేక దేవునికి వందనాలు సార్. మాకు ఏజ్తో లిమిట్ లేకుండాను, చిన్న పెద్ద అనకుండాను ఈ స్టేజ్ మీద దేవునికి స్తుతించడం జరిపించారు. దానికి ముందుగా నిజంగా దేవునికి వందనాలు తెలియపరచాలి. ఏజ్తో లిమిట్ లేకుండా మేమందరం ఒకటే చర్చ్, ఎక్కడెక్కడో. కానీ మేము పాడేటప్పుడు ఆ మేడం చెప్పేటప్పుడు ఒక చర్చిలోను మాత్రమే మేము పరిమితం పాడటానికి, బయట పాడడానికి మాకు అవకాశం ఉండేది కాదు. ఓకే, ఒక చర్చిలో మాత్రమే. అర్థమైంది. మేమందరం ఒకటే చర్చ్ అండి. కానీ దేవుడు మాకు ఈ ప్లాట్ఫామ్ చూపించి, అంటే మేము వస్తామో లేదో 50,000 గెలుస్తాం తర్వాత మాకు అదేం కాదండి, దేవుని స్తుతించాం, అదే చాలు మాకు. ఈ ప్లాట్ఫారాన్ని మొత్తం అన్ని జిల్లాల వైపు, మొత్తం 13 జిల్లాలకు కూడా మీరు ఏర్పాటు చేశారు, చూసారా? ఇలాంటిది చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్ చూస్తూ మేము ఈ సూపర్ సింగర్స్, మనకి ఇలాంటి స్టేజ్ వస్తే బాగుంది కదా, మనం ఏదో కొద్దిగా పాడతాము, బాత్రూమ్ సింగర్సో లేకపోతే ఏదో సింగర్సో, కానీ కొద్దిగా అవకాశం ఉంటే బాగుండు మాకు అని అంటే మంచి అవకాశాన్ని ఇచ్చారు. చూడగానే రత్న తమ్ముడు నాకు వాట్సాప్లో పెట్టాడు సార్, తమ్ముడు నువ్వు పాడగలను లేదని అంటే, లేదన్నా ప్రయత్నం చేద్దాం, దానికే ఉంది, నువ్వు చర్చిలో పాడతారు కదా మీరు, పాడండి అని అంటే పాడాము. తర్వాత విషయం సార్, అంటే మనం గెలుస్తామా లేదా తర్వాత విషయం కాదు, ఒక స్టేజ్ని ఫియర్ని మొత్తం బయటికి తీసుకొచ్చి మీరు బయటికి తీసుకొచ్చి అనుభవం అయితే జరిగింది, సార్. అది ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ రండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలండి. కొంచెం వెనక్కిలండి గారు. ప్లీజ్. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం దేవుని యొక్క ఏర్పాటుని నమ్ముతున్నాను. దేవుడు నిజంగా ఆయన కృప ద్వారా అందరూ ఎక్కడెక్కడ వాళ్ళో ఈరోజు ఒక చోట మేము కుటుంబంగా ఏర్పాటు చేయబడ్డాము. దానికి వర్ధనయ్య గారికి దేవుడిచ్చిన దర్శనం అని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో గుమలక్ష్పురం వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి తమ్ముడు చాలా బాగా పాడారు. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అనేది చూడగలిగి, అంటే ఈ ప్రోగ్రామ్స్ అంటే ఒక్కటి ఇందాక సిస్టర్స్ చెప్పినట్టు ఫస్ట్ టైము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. పార్వతీపురం జిల్లాగా పరిగణించబడిన తర్వాత ఫస్ట్ టైము ఇది. ఆ క్రెడిట్ అనేది దేవుని తర్వాత మీకే. దేవుడు మిమ్మల్ని బాగా వాడుకోవాలి మరింత ఆయన సంగీత పరిచర్యలు అని కోరుకుంటున్నాను. అలాగే అన్న చెప్పినట్టుగా వయసు భేదం లేకుండా అందరూ పార్టిసిపేషన్ చేశారు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరిని కూడా వాళ్ళలో ఉన్న తలాంతులను బయటకు తీసుకురాగలడానికి ఇదొక మార్గంగా, ఒక స్టేజ్గా దేవుడి యొక్క ఏర్పాటులో ఈ విధంగా ఈ పార్వతీపురం మన్యంలో మేమందరం ఇలాగా నిలబడ్డం అనేది దేవుని యొక్క గొప్ప కార్యం. దేవుని సాక్షులుగా ఇలా నిలబడ్డాం. నిజంగా గొంతు ద్వారా దేవుడు అంటే ఆయన ఇచ్చిన తలాంతును ఆయన పరిచర్యలో వాడబడుతూ తప్పులుండా సరి చేసుకుంటూ ఇంకా కొంచెం బాగా పాడగలడానికి అన్న చెప్పినట్టుగా సంఘంలో మేము బయట రిట్రీట్స్కి వెళ్తూ ఉంటాము. వైజాగ్ అట్లా చాలా దూర ప్రాంతాలు వెళ్తూ ఉంటాం, టీం అంతా ఉంటుంది, రిట్రీట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అయితే
అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏంటంటే చర్చ్లో పాడడము, ఆ విధంగా అందరి ముందు పాడడం. ఈరోజు ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా అందరికి కూడా అంటే అక్క వాళ్ళు కావచ్చు, అన్న వాళ్ళు కావచ్చు, అందరూ పాడడం చాలా సంతోషంగా ఉంది నాకు. నిజంగా క్రిస్మస్ ఇక యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎలాగైతే ఇక సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళు పొందుకోగలిగారో, ఈరోజు పాటల ద్వారా నేను అనుకుంటాను ఎప్పుడు కూడా పాడే పాటల ద్వారా కూడా ఒక్క ఆత్మేనా రక్షించబడాలి అని. ఈరోజు ఇక ఛానల్ ద్వారా పాడేటువంటి ఈ పాటల ద్వారా ఎంతోమంది బ్లెస్ చేయబడాలి. పాటల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ఖచ్చితంగా. ఈ సంగీత పరిచర్యలో నిజంగా అన్న వాళ్ళు, అక్కలు, చెల్లెలు, తమ్ముడాలు పాడే పాటల ద్వారా ఒక్క ఆత్మీయ రక్షించబడుతుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మీకు ఇచ్చిన దర్శనంలో ఇంకా రాష్ట్రం అంతా కూడా మీరు ఇంకా అద్భుతమైన పరిచర్య చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది బ్రదర్. ఎప్పుడు యూట్యూబ్లో చూడడమే, ఇలాగా డైరెక్ట్గా మేము చూడడం చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైనటువంటి అంటే మిమ్మల్ని పొగడ్డం అని కాదు, కానీ దేవునికి మహిమ, మంచి గొంతుని దేవుడు మీకు ఇచ్చాడు. అంటే వాళ్ళతో వీళ్ళతో పోలుస్తున్నా అనుకోవద్దు. బాలుగారు, నేనైతే ఈ ప్రోగ్రాము స్కూల్లో ఉండేటప్పుడు చాలా దూరంలో ఉన్నాను. మార్నింగ్ వింటూ ఉన్నాను, బయటకు వచ్చేటప్పుడు వింటున్నప్పుడు గొంతు అంటే పర్సన్ కాకుండా గొంతు వినిపిస్తూ ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది గొంతు. దేవుడు మంచి తలాంతి, బాలుగారు వాయిస్ వింటున్నట్టుగా నాకు అనిపించింది. అంటే అలాగా పోలుస్తున్నాను అనుకోవద్దు, పొగుడుతున్నాను అనుకోవద్దు. జనరల్గా ఎవరిని నేను పొగడను. నాకైతే ఆ వాయిస్ వింటున్నప్పుడు మనకి సంగీత క్రైస్తవ పరిచర్యలో కూడాను అట్లాంటి అద్భుతమైన గాత్రం కలిగినటువంటి సేవకులు ఉన్నారు, సింగర్స్ ఉన్నారు అనేది విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈరోజు లైవ్లో మేము వింటా ఉన్నాం. దేవుడు మీకు మంచి గాత్రంతో పాటు నేను అనుకుంటున్నాను అయ్యగారు చాలా బాగా వాక్య పరిచర్య కూడా చేస్తారు అనేది. దేవుడు మాకు అవకాశం ఇస్తే ఎప్పుడైనా మా యొక్క ఆలయానికి మిమ్మల్ని మేము పిలవడానికి ఇష్టపడతా ఉన్నాం. దేవుడు అవకాశం ఇస్తే దేవుని చిత్తంలో మరలా కలుసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరింతగా మీరు కండక్ట్ చేయడం ద్వారా చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా సింగింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది. చాలామంది మా యవనస్తులు ఉన్నారు, ఈరోజు రాలేకపోయారు, వాళ్ళందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదొక ఫస్ట్ స్టెప్. పార్వతీపురంలో ఇలాగా అందరూ ఉండడం అనేది, పాడడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మంచి మెమరబుల్ డే ఈరోజుగా అలా ఎప్పుడు ఉండిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ బ్రదర్, ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా ఎంకరేజ్ చేసిన సంఘ కాపర్లకి, తల్లిదండ్రులకి, అలాగే ఇక ప్లేస్, ఇక ఆలోచన వచ్చి మీరు ఆడబడ్డం అనేది మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నుంచోండి. ఒక చివరి కంటెస్టెంట్ పాపం ఇప్పుడే వచ్చారు, మరి ప్రయాసపడి వచ్చారు కదా. ఓకే, చాలా సంతోషం. మీ అందరూ చాలా ఉత్సాహంతో, ఆశతో ముందుగా ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ కూడా చాలా బాగా పాడారు. వాస్తవానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఒకళ్ళు ఫోక్, ఒకళ్ళు వెస్టర్న్, కొందరు జానపద గేయాలు బాగా పాడతారు, కొంతమంది లైట్ మ్యూజిక్ బాగా పాడతారు, కొంతమంది క్లాసికల్ బాగా పాడతారు, కొంతమంది ఏమంటారంటే అది ఓన్ లాంగ్వేజ్, వాళ్ళ యాసలో, సొంత యాసలో ఉన్న పాటలు, అవి కొంతమంది బాగా పాడతారు. అన్ని రకాలు ఉన్నారు మీలో. కొంతమంది ఆది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బాగా పాడతారు, కొంతమంది యేసన్న గారి పాటలు బాగా పాడతారు. అన్నీ ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్ నేను చూశాను మీలో. ఏ ఒక్కరో తక్కువేం కాదు. అందరూ కూడా దేవుని నామాన్ని చక్కగా మహింపరిచారు. అది ముఖ్యమైనగా నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ మీరు ఏదో గెలుద్దాము లేకపోతే 50,000 కొట్టేద్దాము ఆ మూడు ఎవరిలో లేదు. మీరు ఎక్కువగా దేవుని నామాన్నే మహింపరచాలనే దృష్టిలోనే నాకు కనపడ్డారు మీరు. దావీదు మహారాజు గారు దేవుని నామాన్నే మహింపరిచేవాడు. ఆయన సంగీతం వాయిస్తే దురాత్మలు పారిపోయాయంట.
మరి ఈ రోజుల్లో వచ్చేటువంటి సంగీతం దురాత్మలు మరి పోతూనే ఉంటున్నాయి, నాకు తెలియట్లా. కాబట్టి మీరు దేవుని కొరకు ఎక్కువగా వాడబడతారు ఇక నుంచి. ఇప్పుడు మీలో అందరినీ సెలెక్ట్ చేయటం అయితే కుదరని పని. కొంతమందిని ఫిల్టర్ చేయాలి, మరి తప్పదు. ఎందుకంటే అన్ని జిల్లాల్లో జరుగుతున్న ఆడిషన్స్, కేవలం మన్యం జిల్లా కాదు, శ్రీకాకుళం ముగించుకున్నాం, విజయనగరం ముగించుకున్నాం, ఇప్పుడు మన్యంకి వచ్చాం, పార్వతీపురంలో ఉన్నాం ఇప్పుడు మనం. తర్వాత రాజాం ఉంది, పాలకొండ ఉంది, మొత్తం టోటల్ అనంతపురం, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విశాఖ, ప్రకాశం, తర్వాత ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, రాజమండ్రి అన్నీ ఉంటాయి. అందరిలోంచి వస్తారు బయటికి. అంతమందిలో మీరు నుంచోబోతున్నారు. ఇది చిన్న వేదిక ఏం కాదండి, ఇది అర్థమవుతుందా మీకు? చిన్న వేదిక ఏం కాదు. అట్లాగే దీన్ని ఫిల్టర్ చేయాలన్నా అంతే ఛాలెంజ్ ఉంటుంది. కాబట్టి మేము సెలెక్ట్ అవ్వలేదని, లేకపోతే మేము సెలెక్ట్ అయితే బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు, మీరు అనుకున్నారు ఊరికే మాకు కూడా ఇట్లా ఒకటి ఉంటే బాగుండు అనుకున్నారు, అనుకోగానే దేవుడే మీ దగ్గరికి ఒక వేదికని తెచ్చేసాడు. అంటే మీ ప్రార్థన అక్కడ దేవుడు విన్నట్టే కదా. ఒక స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇక ఎక్కడి నుంచి పైకి ఎట్లా వెళ్ళాలనేది ఇక మనం కనబరిచే కాస్త టాలెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. 1, 2, 3 ఓకే, దేవుని చిత్తమైతే సీజన్ 1, 2, 3 పెట్టేద్దాం, ప్రాబ్లం లేదు, ఓకేనా? కానీ మీ అందరూ చక్కగా పాడారు, ఏమాత్రం ఎవరిని తీసివేయడానికి ఏం లేదు. దేవుని నామాన్ని మహింపరిచారు. కాకపోతే ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, ఈ 3 అయిపోయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మా టీమే పర్సనల్గా ఫోన్ చేస్తారు. అట్లాగే వాళ్ళ ఫొటోసు ఇదే యూట్యూబ్లో డిస్ప్లే చేయబడతాయి. కాబట్టి మీరు కాస్త యూట్యూబ్ని ఫాలో అవుతూ ఉండాలి. ఫోన్ రాకపోతే సెలెక్ట్ అవ్వలేదు అని అర్థం. ఒకవేళ తిట్టాలనుకుంటే గబక్కన ఫోన్ చేసి రహస్యంగా తిట్టేసి పెట్టేయండి. తిట్టండి కానీ బూతులు తిట్టబాకండి, మామూలుగా తిట్టండి, ఓకే? ఏదేమైనా ఆ స్కేల్స్ ఉంటాయి, కొన్ని దానికి షరతులు ఉంటాయి, కొన్ని మార్క్స్ ఉంటాయి. దాన్ని మీరు బీట్అవుట్ చేశారు, అయినా సరే ఫిల్టర్ చేయాలి, తప్పదు ఇక. కాబట్టి ఇట్లాంటి జడ్జ్మెంట్ ఉంటుంది, గమనించండి. ఇంకా మరొక అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది అయిపోగానే వెంటనే సెకండ్ సీజన్ ఫిబ్రవరికి ఇది కంప్లీట్ చేసుకుంటాం మనం. ఫిబ్రవరికి వెంటనే మళ్ళీ సెకండ్ సీజన్ స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి అనుభవం వచ్చింది కదా మీకు, ఆటోమేటిక్గా సెకండ్ దాంట్లో ఇంకా ఎక్కువ మంది వచ్చి పార్టిసిపేట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. రావాలా? మీరు అన్నట్టు ఎవరో చెప్పారు ఇందాక, ఇండియన్ ఐడియల్ అని, పాడుతా తీగ అని, జబర్దస్త్ అని, అటే చూస్తున్నారు మన క్రైస్తవ యవనస్తులు అందరూ. అటుగా చూడాల్సింది, దేవుని వైపు చూడాలి, దేవుని వైపు కూడా చూడాలి. మాకు కూడా ఒక వేదిక ఉంది, మాకు కూడా అలాంటిదే ఉంది. ఏమో దేవుని చిత్తం అయితే ఆ స్థాయికి తీసుకెళ్దాం దీన్ని కూడా. అంతే సెట్ వేసి అంతా పెద్ద పెద్ద జడ్జీలను పిలిచి మనమే పిలుచుకుందాం. ఎవరు పిలిచినా వచ్చేస్తారు, మనం పిలిస్తే ఏం కాదు. ఎందుకంటే పిలిచేది దేవుడు కదా, ఎవరు పిలిచినా వచ్చేస్తారు. సెట్ వేసుకోవడం అంతే. అవన్నీ నేను మీకు ఏర్పాటు చేస్తాను. కేవలం మీకోసమే ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఎక్కడో మూలన పాడుకుని, ఇంట్లో పాడుకుని ఉంటారు, స్కూల్లో పాడుకుని ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గర పాడుకుని ఉంటారు, బాత్రూమ్ పాటలు పాడుకుని ఉంటారు, ఎవరో అన్నారు ఇందాక. అలా కాకోకుండా బహిరంగంగా మేము కూడా గాయకులు ఉన్నాము అని క్రైస్తవ ప్రపంచానికి తెలియాలి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. అదే ఈ ప్రయత్నం, అదే ఈ వేట. ఈ వేటలో ఎవరు వలలోకి చిక్కుతారో వాళ్ళు సెకండ్ స్టేజ్కి పోటీలకు వెళ్తారు. చాలా సంతోషం, మీరు చక్కగా మాట్లాడారు, మీ సమయాన్ని వెచ్చించారు, తుఫాను కూడా లెక్క చేయకుండా వచ్చేసారు. నేను మీ ప్రయాణం కోసం ప్రార్థన చేశాను. చాలా మంచి మంచి స్వరాలను ఇచ్చాడు దేవుడు మీకు. భవిష్యత్తులో ఇంకా ఈ స్వరాలని ఇంకా దేవుని కొరకు బలంగా మనం వాడదాం. దేవుడు మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచాడు, అది మీరు అందుకోవాలా. అది అందుకోవాలా, ఇప్పుడు కాకపోయినా మరొకసారి అయినా సరే అవకాశాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలా. థ్యాంక్ యూ. ఓకే, చాలా చక్కగా పాడారు. అదే ఆ హై పిచ్కి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలా. థ్యాంక్ యూ సార్. బాగానే ఉంది. హై పిచ్కి వెళ్ళినప్పుడు
జారే ఓపెన్ అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి ఓపెన్ అయిపోవాలి సార్. థ్యాంక్ యూ సార్. అంటే రాగం, ఆ రాగాలని ఆలాపన చేసే అనుభవం ఉండాలి. థ్యాంక్ యూ సార్. అప్పుడు మీకు పాటతో పాటు రాగాన్ని కూడా కాస్త జర్నీ చేయగలరు. జర్నీ చేయాలి సార్. అప్పుడు బాగుంటుంది. ఏదేమైనా చాలా సంతోషం, అందరూ చాలా బాగా పాడారు. ఒకసారి చప్పట్లు కొడదామా? ఒకసారి చప్పట్లు కొడదాం. చెప్పాను కదా, ఈ రిజల్ట్ మీకు నేను పర్సనల్గా కూడా ఫోన్ చేస్తాను. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దానికి సిద్ధంగా ఉండండి. సిద్ధంగా ఉండండి దాని అర్థం ఏంటి? మిగతా పాటలు కూడా ప్రాక్టీస్ చేయండి అని అర్థం. సెకండ్ రౌండ్కి వెళ్ళేవాళ్ళు చాలా, అంటే ఇక మొత్తం జడ్జిలు ఉంటారు, పెద్ద ఆర్కెస్ట్రా ఉంటుంది. అదవుతుందా? వితౌట్ ఆర్కెస్ట్రా ఎవరు చెప్పారు కదా, ఎవరు చెప్పారు? వితౌట్ ఆడిషన్లో మ్యూజిక్ ఉండదు నాయన, ఓన్లీ డ్రై వాయిసే తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా సెలబ్రిటీ జడ్జిలు ఉంటారు, ఆర్కెస్ట్రా టీం ఉంటుంది, పాడతా తీగ సెట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒక 4 కెమెరాలు మిమ్మల్ని కవర్ చేస్తూ ఉంటాయి, 2 కెమెరామెన్ల ఫోటోలు తీస్తూ ఉంటారు. ఇదంతా ఉంది. ఇది చిన్న ప్రోగ్రాం కాదు, చాలా పెద్ద ప్రోగ్రాం. కాబట్టి యూటిలైజ్ చేసుకున్నారు. మీరు సెలెక్ట్ అవ్వాలని ప్రార్థన చేసుకోండి. అంత పెద్ద స్టేజ్ మీద మీరు అందరూ నిలబడాలని నాకు కూడా ఉంది, కానీ తప్పదు, కొంతమందిని ఫిల్టర్ చేయాల్సిందే. ఓకేనా? ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరం తీసుకెళ్ళామంటే మొత్తం 2000 అయిపోతారు, 2000 3000 అయిపోతారు. కాబట్టి ఫిల్టర్ చేస్తాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి చెప్పండి. మాట్లాడండి సార్. నేను నా స్పందన కూడా చెప్పండి. మీరు కంప్లీట్ చేశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంటే యూట్యూబ్ మా మొబైల్లో వచ్చింది సార్, దీనికి సంబంధించింది. చూసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా వచ్చింది. చూసిన తర్వాత మీకు నేను కాల్ చేసి చాలాసేపు మాట్లాడాను సార్. మీరు ప్రేయర్కి వెళ్ళబోలే సమయంలో మీకు మాట్లాడేటప్పుడు తర్వాత మాట్లాడమని చెప్పారు మీరు. ఇది సూపర్ సింగర్ ఎప్పుడైతే ఈ లోగో ఎప్పుడైతే చూసానో, చూసిన తర్వాత ఇది కేవలం ఇది మీరు అనుకునే ప్రోగ్రామ్ అయితే కాదు సార్. ఇది కేవలంగా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈరోజు మేము కూడా సింగింగ్గా చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేషన్ చేస్తుంటాం, చాలా వేదికల మీదకి వెళ్ళాం. అది కాదు, ఇది అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బ్రదర్స్ అందరూ చాలామంది మంచి వాళ్ళందరూ స్పందన చెప్పారు. కానీ ఇది మాత్రం ఇది ఒక ఉన్నతమైనటువంటి దేవుని తాలూకు సంకల్పం, ఆయన ప్రేరేపణ. ఇది కేవలంగా ఆయన శక్తి, ఆయన తాలూకు ప్రేరేపణ మాత్రమే. ఎందుకంటే మన క్రిస్టియన్ సాంగ్స్ పాడించడానికి ఇప్పుడు నేను ఇప్పుడు గమనించింది ఏంటి అంటే, ఒక క్రిస్టియన్ సాంగ్ పాడించాలంటే 50,000 30,000 లక్షలకు కూడా ఇచ్చి మనం అవుట్ ఆఫ్ సింగర్స్ని తీసుకొచ్చి ఇప్పుడు క్యాథలిక్స్ అవ్వచ్చు, మొత్తం ఓవరాల్గా మన తాలూకా జీసస్కి నమ్మినటువంటి ప్రతి పాస్టర్స్ అవ్వచ్చు, ఫాదర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొంతమంది సింగర్స్కి మాత్రమే ఈ వాళ్ళ తాలూకు డేట్ల కోసం సీడీలు క్యాసెట్లు అవి కూడా వాళ్ళకి డేట్లు లేక ఎన్నో రకాలైనటువంటి ఆడియో రికార్డ్స్ లేక ఎన్నో బాధలు పడినటువంటి చరిత్ర ఉంది. దగ్గర ఒక 50 సంవత్సరాల నుంచి అది ఒక సిస్టమ్ వస్తుంది సార్. అయితే ఈరోజు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఏంటవుతుంటే అతి ఉన్నతమైనటువంటి వాయిస్లను బయటికి తీసుకురావడం ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు బజాజ్ ఇప్పుడు పాడుతా తీగ ప్రోగ్రాం ఎస్పీ గారు చనిపోయినా కూడాను కొన్ని వేల మంది సింగర్స్ని పరిచయం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సింగింగ్ విషయంలో ఎక్స్పెషల్లీ భగవంతుడిని ముఖ్య విధానంలో ఎన్నో మతాల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు. అయితే ఎక్కువగా గానంతో ఎక్కువగా స్తుతించింది మన ఒకే జీసస్కి సంబంధించినటువంటి ఎక్కువగా, ఎందుకంటే అది ఒక పెద్ద సెలబ్రేషన్గా చేసుకుంటుంటాం ప్రతి పండుగ అవచ్చు. అవన్నీ కూడా కేవలంగా మన ప్రార్థన అంతా కూడా పాటలతో ముడిపడి ఉంటాయి. అటువంటి దాన్ని ఈరోజు మీరు ఏం చేశారు అంటే అటువంటి ఇప్పుడు మన ఓవరాల్గా రాష్ట్రంలో అవ్వచ్చు, ఇది రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ స్థాయికి కూడా వెళ్ళిపోతుంది సార్. ఈరోజు ఒక సూపర్ సింగర్ అని, తర్వాత ఏమొచ్చి ఒక ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ మీరు డిజైన్ చేసేటప్పుడు కూడా ఉన్నవి వెరీ ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. మిమ్మల్ని యాంకర్ రవి గారు అనుకున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడేటప్పుడు ఎవరు ఏంటి ఇంత బేస్ అంతా కూడా నేను గమనించాను. అది కేవలంగా అప్పుడు ఏమనిపించిందంటే కేవలంగా ఇది భగవంతులకు ప్రేరేపణ, భగవంతుడు మిమ్మల్ని ఇది కేవలంగా మీ ద్వారా చేయించాలనే ఓ మహత్తరమైన కార్యక్రమం. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ సింగర్స్ ఇప్పుడు మీరు ఇలా వెలికి తీయడం వల్ల ఇప్పుడు మనము స్టూడియోస్కి వెళ్ళి పెద్ద సింగర్లకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 50,000 ఒక్కొక్క పాటకి ఇచ్చి పాడేంతటి అవసరం కూడా లేకన్నా మన పాటల్ని విశ్వాసాల ద్వారా దేవునికి మహింపరచడానికి అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా మీరు వెలికి తీసుకుంటూ గొప్ప ప్రయత్నం చేశారు. కాబట్టి మిమ్మల్ని మీరు ఆపలేరు.
ఈ ప్రోగ్రామ్ ఒక తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది సార్. ఇది మనస్ఫూర్తిగా మేమందరం కూడా మా ఆశ తాలూకా అభిప్రాయం సార్. ఇది థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా భగవంతుడు మంచి శక్తి సామర్థ్యాలు ఈ విషయంలో ఇవ్వాలని ఇచ్చి సార్ మీకు మీ వాయిస్ ఆసామాస వాయిస్ కాదు. అది బ్రదర్స్ ఇప్పుడు చెప్పారు, ఏ సింగర్తో మిమ్మల్ని పోల్చలేము. ఈ యొక్క అంత డెప్త్ వాయిస్ ఇచ్చాడు భగవంతుడు. జేసుదాస్ అవ్వచ్చు, ఇతరు ఎస్పీ అవ్వచ్చు, అందరి వాయిస్లు ఉన్నారు. దేవుడు మా తాలూకా క్రిస్టియనిజంలోని మీరు మీలాంటి సింగర్ ఉండడం కూడా సమర్థమైన వ్యక్తి ముందుకు వచ్చారు. ఇంకా మంచి కార్యక్రమం జరుగుతుందని మనస్ఫూర్తి మేము మరొకసారి వన్స్ అగైన్ మా అందరి ద్వారా కంగ్రాచులేషన్స్ చెప్పి దేవునికి స్తుతించి ఇంకా ఉన్నతమైన శక్తి మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ గాడ్. చాలా ఉత్సాహంగా ఉద్యోగంగా మాట్లాడారు, చాలా సంతోషం. ఓకే, ఈ వేదిక మీద మీరు పొందబోయేది ఏంటి అంటే, ఇప్పుడు అయ్యగారు చెప్పారు ఎవరెవరినో రికార్డింగ్స్లో పాడిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు. అది వాస్తవమే, ఇది కరెక్ట్ మాటే అది. ఎందుకంటే క్రైస్తవ గాయకులు ఉన్నారు. అయితే మీరు ఎక్కడ బయటకు రావట్లేదంటే మీకంటూ ప్రత్యేకమైన వేదిక లేదు, అందుకే మీరు బయటకు రాలేకపోతున్నారు. ఎవరి చర్చిలో వాళ్ళకి వెళ్తాం, ఎవరి చర్చిలో చేసుకునే ఆరాధన వాళ్ళ చర్చి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళయే, ఎవరి డినామినేషన్ వాళ్ళయే, అది ఓకే. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద నిలబెట్టాలి, చూపించాలి కదా, ప్రజలకు చూపించాలి కదా, మీ వాయిస్ చూపించాలి. అదే అంటున్నా, ఇందులో ఫోక్ వాయిస్ ఒకటి ఉంది, వెస్ట్రన్ వాయిస్ ఒకటి ఉంది, క్లాసిక్ వాయిస్ ఉంటుంది. ఈ వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్లు కావాల్సింది ఏంటి? వాయిస్ కావాలి. పాడించుకుంటారు వాళ్ళు కావాల్సినట్టు, 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించుకుంటారు, పాడించుకుంటారు. అయితే మీరు ఎవరికి తెలియదు, తెలియపరచాలనేదే ముఖ్యంగా ఈ వేదికని ఏర్పాటు చేయటం. ఇక్కడ క్యాష్ ప్రైజ్ కాదు, మీరే చెప్పారు క్యాష్ ప్రైజ్ ఇక్కడ ఏం కాదు, లేకపోతే నాకు ఎక్కువ ఏం కాదు. ఇప్పుడు నేను అన్ని జిల్లాలకి తిరగాలంటే జస్ట్ ఆటో ఎక్కి దిగితే 150 రూపాయలు, అవునా? ఆటో ఎక్కి దిగితేనే 12 జిల్లాలు, నేను నా భార్య, ఆమె నా భార్య ఆదర్శదేవ్, రానైనా పైకి రా, నాతో పాటు ఈ వర్షంలో తుఫాన్లో తిరుగుతూనే ఉన్నారు ఆమె నాతో పాటు. ఓకే, ఇదంతా ఏంటంటే మైకినండి, అంతే కదా. అన్ని జిల్లాలకు తిరగాలి, అన్ని జిల్లాల్లో పాంప్లెట్స్ చేయించాలి. మరి ఎవరికెవరికి వార్త అందింది, ఇందాక బాబు చెప్తున్నాడు మాకు అందలేదు అయ్యారు, లాస్ట్లో అందింది. నేను ప్రయత్నం చేస్తున్నాను, ఆయన దాదాపుగా ఫెలోషిప్స్కి అందరికీ ఇస్తూనే ఉన్నాను, ఫెలోషిప్కి అందరికీ ఇస్తున్నాను. మరి వాళ్ళు ఎవరికెవరికి ఇస్తున్నారో ఏంటో, లోకల్ ఉన్నాయి ఏంటో నాకు తెలియదు, వాస్తవానికి లోకల్ ఉన్న పరిస్థితులు. నా వరకు అయితే ఇవ్వటం, అయ్యగారులు మరి ఇక్కడ చేద్దామంటే ఇదిగో మరి అందరూ కూడా ఒప్పుకున్నారు. అదొకసారి నేను ఒలివ్ గారు పేరు, నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది చేయాలి అనుకున్నప్పుడు, మన్యం జిల్లాలో ఆడిషన్ చేయాలి అనుకున్నప్పుడు మా మిత్రులు దైవ సేవకులు చర్చ్ ఆఫ్ హ్యుమానిటీ సంఘ కాపరి ఒలివ్ గ్రీన్ గారు, ఐడియా ఉందా మీకు? ఒలివ్ గ్రీన్ గారు ఐడియా ఉన్నారు కదా, అయ్యగారే ఈ యొక్క చర్చిని మాట్లాడి ఇచ్చారు నాకు. మాకు తెలిసిన బిషప్ గారు ఉన్నారు, రైట్ రెవరెండ్ బిషప్ గారి పేరు సుదర్శన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడితే ఈ వెన్యూ ఇస్తారు. అయ్యగారు లేరు, ఊరు వెళ్ళారు. అయ్యగారికి మెమోంటో తెచ్చాను, వచ్చి సత్కరించాలన్న. మరి అయ్యగారేం లేరు, లేదా కనీసం ఇంట్లోనే ఇచ్చేసి వెళ్తాను వెళ్ళేటప్పుడు. కాబట్టి ఇక్కడికి రావడానికి కారణం అయ్యగారు. అన్న, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సపోర్ట్, వండర్ఫుల్ బ్లెస్సింగ్స్. యాక్చువల్లీ ఇంత మంచి ప్రాంగణాన్ని నాకు ఇచ్చారు, మాట్లాడి ఇచ్చారు. తప్పకుండా మిమ్మల్ని నేను మరొకసారి కలుస్తాను. మీ స్నేహం కలకాలం ఇలాగే ఉండాలని ప్రభు పేరట నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అన్న కొరకు, ఆలివ్ అన్న కొరకు, మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే రైట్ రెవరెండ్ సుదర్శన్ గారి గురించి, బిషప్ గారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ సంఘం దినదినాభివృద్ధి చెందాలా, ఫలించాలా, విస్తరించాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక ముఖ్యంగా మీకు ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ కనీసం 10 మందితో అయినా సరే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి. ఎందుకో చెప్పమంటారా? ఇప్పుడు మీరు పాడేశారు, ఇప్పుడు దాకా మీరే అన్నారు మేము ఎవరికి తెలియదు అన్నారు. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయటం వలన మీలాంటి వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. ఇప్పుడు నేను పాంప్లెట్ ఎన్ని పంచగలను? ఒక 2,000 పంచుతాను, 3,000 పంచుతాను, ఎవరికి అందుద్దో తెలియదు. సోషల్ మీడియాలో వెళ్ళేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. వాట్సాప్ కానీ, మీరు చేసే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ, లేకపోతే ఫేస్బుక్ పోస్ట్ కానీ
దయచేసి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి స్టేటస్లు, లేకపోతే ఇప్పుడు మనం ఫోటోలు దిగుదాం, ఆ ఫోటోలు కూడా మీరు అప్లోడ్ చేయండి. ఈ లింక్ అక్కడ పేస్ట్ చేయండి. తద్వారా చాలామందికి తెలిసే అవకాశం ఉంది. తెలియటం వల్ల ఇంకెంతోమంది ఈ పనికి పూనుకుంటారు. చెప్తున్నారు కదా, మేము కూడా వాయిస్లో ఉపయోగించుకుంటే బాగుండేది, బయట మా వాయిస్లు అదే తెలియకే పాపం కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే, మాకు పలానా సినీ సింగరే కావాలి అని అడుగుతారు మ్యూజిక్ డైరెక్టర్స్ని. మరి వాళ్ళు అడిగినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మరి పాడించక తప్ప నీ పరిస్థితులు కొన్ని వస్తాయి. లేకపోతే మీరు కాకపోతే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్తో పాడించుకుంటామంటారు ప్రొడ్యూసర్లు. మరి డబ్బులు ఉన్న వాళ్ళు అంతే, మనం ఏం చేయలేం. అట్లాగే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పెద్ద పెద్ద సింగర్లతో పాడించాలి, మాకు పేరు వస్తుంది అనే ఆశ వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా ఉంటారు. 2 రకాలు ఉన్నాయి. అయితే ఏంటంటే దీని ద్వారా ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, మేము పాడితే తీకెళ్ళి పాడిచ్చిన వాళ్ళం, మేము సూపర్ ఐడి సింగిల్లో పాడిన వాళ్ళం మేము అని చెప్పుకుంటారు. అట్లా కాకుండా ఇక నుంచి మీరు ఏం చెప్పుకుంటారంటే, మేము సూపర్ గాస్పెల్ సింగర్, వేదిక మీద పాడిన సింగర్లము, మేము రన్నర్లము, మేము విజేతలము, మాతో పాడించండి మీరే చెప్తారు తర్వాత. అది కూడా స్పెషల్గా అనౌన్స్మెంట్, ఇదిగో పలానా సూపర్ గాస్పెల్ సింగర్ విజేత వచ్చారు, రన్నర్ వచ్చారు, ఎవరో చెప్తారు అక్కడ. అట్లాంటి అనౌన్స్మెంట్ దొరుకుతుంది మీకు ఇక రాబోయే రోజుల్లో. దేవుడు అంతటి అన్న కూడా చెప్పాడు, ఇంటర్నేషనల్ ప్రస్తుతానికి భారతదేశం అంతటిని స్ప్రెడ్ చేయాలనేదే ఒక ఆలోచన ఉంది. భారతదేశం అనేది నెక్స్ట్ ఉంది. మీరందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఏ పనైనా ముందుకెళ్ళాలంటే ప్రార్థన అనేదే ముఖ్యం. మీరు సంఘము ప్రార్థిస్తేనే ఏ పనైనా ముందుకెళ్ళుద్ది. సంఘం, సార్వత్రిక సంఘం, మీ డినామినేషన్ ఏంటో, మీ సిద్ధాంతాలు నాకు అవసరం లేదు. మీరు రక్షణలోకి వచ్చారు, క్రైస్తవులు బాప్తిస్తుంది, అంతవరకే నాకు పని, అంతవరకే పని. పాప చెప్పింది, సినిమా పాటలు తినేవాడిని, ఇక పాటలేదు నేను. ఏమా ఇక పాటకిక దేవుడు వేదిక ఇచ్చాడు. సిఐసి తరపున చేసే ఆల్బంలో మీలో ఎవరొకరు కూడా పాడతారు ఖచ్చితంగా. నేనే పాడిస్తా, నేనే ఫోన్ చేసి పిలిపించి మరీ పాడిస్తా. ఓకేనా? అట్లాగే బయట ఇప్పుడు మీరు వాయిస్లు విన్నారు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మీ వాయిస్లు విన్నారు. వాళ్ళకి నచ్చితే వాళ్ళే ఫోన్ చేసి మీకు పిలిపించుకుంటారు. ఆ అవకాశం కూడా ఉంది. సభల్లోకి పిలుస్తారు పాస్టర్స్, మీలో ఎవరైనా బాగా పాడి ఉంటే వాళ్ళకి నచ్చితే. అలాంటి పిలుపులు కూడా వస్తాయి, మీకు అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి ఇదంతా దేవుడు మీ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు. మరి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ పాటలను ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇక ఉండబోయేది, మునుపు ఉండినది వర్షిప్, ఇక ఉండబోయేది వర్షిప్ కదా. ఇక ఉండబోయేది, మునుపు ఉండినది ఆరాధన. పరిశుద్ధుడు అని దేవదూతలు ఆరాధించారంట మొదట్లో. ఉదయ నక్షత్రములు కూడి ఆడి పాడుతూ ఉంటే సృష్టి కలిగిందంట. తర్వాత మీరు కూడా ఆ క్రొత్త కీర్తన పాడే గుంపులో ఉండాలి. ఆరాధన, ఇక ఉండబోయేది ఆరాధన. ఉంటారా మీ అందరూ? ఆశ ఉందా? అది దేవుడు ఆశ కలిగినటువంటి హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న మనవన్న అంటే సలహా అనుకుంటారు. ప్లీజ్ కమ్. చిన్న మనవి అంటే, మీరు ఈ ప్రోగ్రాం చేసినప్పటి నుంచి కూడా లైవ్ ప్రోగ్రామ్ మేము చూస్తూనే ఉంటున్నాం. కాకపోతే మ్యూజిక్ మేము పాడుతున్నాం, కానీ మీరు జడ్జిగా ఒక పాట స్టార్ట్ చేసి అలాగైనా పర్వాలేదు, లాస్ట్లో అయిపోయిన తర్వాత కూడా మీ టోను మాతో పాటు కలిస్తే బాగుంటుందని, చూసిన వాళ్ళకి కూడా బాగుంటుందని, ఎంకరేజ్మెంట్గా ఉంటుందని నా సలహా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆర్తనాదాలు, ఘోషలు నాకు అర్థమైనవి, కానీ ఉంది. తప్పకుండా మనం ఎపిసోడ్స్కి వెళ్తాం. ఎపిసోడ్స్ జరుగుతాయి, రౌండ్స్ ఉంటాయి, ఎలిమినేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి దీంట్లో. అప్పుడు తప్పకుండా అదే సమయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ కలిసి నన్ను జడ్జిమెంట్ చేస్తారంటే 10 పాటలు పాడతా కూర్చుని. ఎన్ని పాటలు పాడాలంటే నేను పాడేస్తా. కాకపోతే ఏంటంటే మీకు సమయం సరిపోదు. నేను పాడతా మొదలెడితే 2 రోజులు ఈజీగా ఆపరు. మీకు తెలియదు నా సంగతి. ఓకే, ఏదేమైనా చాలా సంతోషం. ఎంతో శ్రద్ధతో, భయభక్తులతో వచ్చారు మీరు. నేను దానికి సంతోషిస్తూ ఉన్నాను. నేను ముందు ఇంత వాతావరణం బాగోపోయినా
వచ్చారు కదా, దానికోసం సంతోషిస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడితో ఈ సెషన్ ముగించుకుందాం. చిన్నారి నేను తీస్తాను రా, ఫొటోస్ ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదాలు తీసుకుని మనం బయలుదేరదాం. లాస్ట్లో ప్రార్థన చేసిన తర్వాత మీతో ఒక్కొక్కరితో నేను ఫోటో దిగుతాను. మీరు అవన్నీ కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి, మన లింక్ కూడా పెట్టండి, షేర్ చేయండి. ఓకేనమ్మా? ప్రార్థన చేస్తాను, తలలు ఉంచుతాను. మహాగణుడవు, పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడవు, సర్వజ్ఞానివి, త్రియేక దేవుడవు. ప్రభువు మీరు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము సూపర్ గాస్పెల్ సింగర్ అనేటువంటి గొప్ప వేదికను మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగోనైనా మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగినటువంటి ఈ గొప్ప ఆడిషన్, మరి గాయకులందరూ తమ స్వరాన్ని మీ నామ మహిమార్థమై వాడారు. ఇదిగోనైనా వారికి మంచి భవిష్యత్తును ఈ వేదిక ద్వారా కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నేను ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఇదిగో ఇక్కడి నుంచి వాళ్ళకి అవకాశాలు మెండుగా దయచేయునుగాక. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇదిగో సంఘ కాపురులను, వచ్చినటువంటి సంఘ కాపురులను, విశ్వాసులను, మరి కుటుంబాలను, స్త్రీలను, పురుషులను, చిన్నలను, పెద్దలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఇదిగోనైనా ఈ ఆడిషన్ జరిగించుకోవడానికి ఇదిగో మాకు ఈ ప్రాంగణాన్ని ఇచ్చినటువంటి ఇదిగో లూథరన్ చర్చ్, సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, సెంటనరీ చర్చ్ పార్వతీపురం, మరి సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, బిషప్ గారు, అందరిని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మరి పిల్లలందరూ వెళ్ళబోతూ ఉన్నారు, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఇదిగోనైనా మేము కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, అనేక జిల్లాలకి ప్రయాణాలు తోడుగా ఉండండి. మీ దేవదూతల కాపుదలను ఇవ్వండి. ఇదిగో మరి తుఫాను హెచ్చరికలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, ఎటువంటి ఆటంకం లేకుండా, అపవాదికి చోటు లేకుండా ఇదిగోనైనా మేము వెళ్ళవలసిన చోటగా ముందుగానే మీరు వెళ్ళి అక్కడ మాట్లాడండి, అన్ని పరిస్థితులను చక్కబెట్టండి. ఇదిగోనైనా నిశ్చితమైతే మరలా మేమందరం కలుసుకునే వరకు మీ సన్నిధి మాతో ఉంచమని ఈ సూపర్ గాస్పెల్ సింగర్ క్రైస్తవ పాటల పోటీ వేదికను దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చినటువంటి గాయకులకు, సూపర్ గాస్పెల్ సింగర్ క్రైస్తవ పాటల పోటీ వేదికకు కలుగునుగాక. ఆమెన్. చప్పట్లు కొడుతూ ప్రభునాని మహిమ. థ్యాంక్ యూ సో మచ్. మనం ఫొటోస్ దిగుదాము. ఫొటోస్ దిగిన తర్వాత మీ ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలకు విజ్ఞప్తి, CIC_official యూట్యూబ్ ఛానల్ మరి మీరు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా మరి రేపటి దినాన రాజాంలో ఆడిషన్ జరగబోతూ ఉంది 7వ తారీఖున, అట్లాగే 9వ తారీఖున పాలకొండలో ఆడిషన్ జరగబోతూ ఉంది. ఎవరైనా రావాలని ఆసక్తి ఉన్నవాళ్ళు దయచేసి రండి. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మాట్లాడతాను. అందరూ కూడా ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో, ఇక్కడ కూడా ఎవరైతే విజయనగరం పార్వతీపురంలో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు రాజాం వచ్చి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే పాలకొండ వచ్చి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. చాలామంది వర్షం వలన ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మీరు అక్కడికి రండి. డెఫినెట్గా నేను మరలా మీ ఆడిషన్ తీసుకుంటాను. దేవుని చిత్తమైతే మీరు ఈ యొక్క పరుగులో ముందుకెళ్ళాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో నేను ఆపేస్తూ ఉన్నాను. మరలా కలుసుకుందాం. దేవుడు మనందరం దీవించును గాక. ఆమెన్.